నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్తగారి మంచితనాన్ని అపార్థం చేసుకున్న కోడలికి ఎలా కనువిప్పు కలిగింది. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తయ్య గారు, రేపటి నుంచి పని మనిషి రాదు. అందుకే రేపటి నుంచి ఇంటి పనులన్నీ మీరే చెయ్యాలి. ఈ పూటే పాత్రలు మీరే కడిగేయండి. ఏది ఏమైనా ఇంటి సరుకుల్లో సగం మీ బంధువులు, మీకు తెలిసిన వాళ్ళ కోసమే ఖర్చు అయిపోతుంది. అందుకే కాస్త ఖర్చులు ఆదా చేయడం కోసం ఈ నెల నుంచి పని మనిషిని తీసేద్దాం అనుకుంటున్నాను. ఇంటి ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి. ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఇల్లు ఊడ్చడం, తుడచడం, పాత్రలు శుభ్రం చేయడం అన్నీ మీరే చెయ్యాలి. లేకపోతే మీ బంధువులు ఎవ్వరూ మన ఇంటికి రావడానికి వీలు లేదని స్పష్టంగా చెప్పేయండి అంటూ సౌజన్య తన అత్త జానకి గారికి చెప్పింది. వెంటనే జానకమ్మ గారు, అదెలా కుదురుతుందమ్మా? మనల్ని సొంత వాళ్ళుగా భావించి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సహాయం కోసం మన దగ్గరకు వస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించి మన అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటామా? ఇలాంటి విషయాల్లో కూడా ఖర్చులు చూస్తే ఎలాగా? కాస్త ఆలోచించు. వాతావరణం చాలా చల్లగా ఉంది. ఈ చలికాలంలో చన్నీళ్లలో చేతులు పెట్టాలంటే కూడా చాలా ఇబ్బంది అనిపిస్తోంది అనగానే సౌజన్య, అయితే మీరు హాయిగా దుప్పటి కప్పుకుని పడుకుంటారు, నేనేమో ఇంత రాత్రిలో వంటగదిని శుభ్రం చేయాలా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నాకు తెలుసు, నిజంగానే ఈ సంవత్సరం చలి బాగా ఉంది. గత ఏడాది రికార్డును కూడా బ్రేక్ చేసేసింది ఈ సంవత్సరం చలి. మీరు ఒక పని చేయండి, ఉదయాన్నే లేచి చన్నీళ్లలో చేతులు పెట్టలేకపోతే రాత్రిపూటే వంటగదిని శుభ్రం చేసేయండి. రాత్రిపూటే గిన్నెలు తోమేయండి. నేను ఉదయాన్నే చలిలో వంట చేయడం లేదా? నాకు మాత్రం చల్లగా అనిపించదా? అనగానే జానకమ్మ గారు, అమ్మా సౌజన్య, నువ్వు ఇంకా చిన్న వయసులోనే ఉన్నావు, కానీ నువ్వు ఇదంతా చేయలేను అంటున్నావు. కానీ ఈ వయసులో నేను ఎలా చేస్తానని నువ్వు అనుకుంటున్నావు? నేను నీకు వంటలో సహాయం చేస్తూనే ఉన్నాను కదా. పని మనిషిని తీసేయొద్దు, ఇంట్లో పనంతా నేను చెయ్యలేను అని చెబుతూనే జానకి గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీ డ్రామాలన్నీ ఆపండి. మీ అబ్బాయి విజయ్ ఇంట్లోనే ఉన్నాడని తెలిసి ఈ డ్రామాలన్నీ చేస్తున్నారు అంది సౌజన్య. మీకు వినబడుతుందా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ అబ్బాయి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను మాత్రమే ఇంట్లో ఉంటాను. మీరు ఖచ్చితంగా నేను చెప్పినట్టు వినాల్సిందే. కాబట్టి మీరు వెళ్ళండి, వెంటనే వెళ్ళి వంటగదంతా శుభ్రం చేసేయండి అని చెబుతూ ఉండగానే విజయ్ అక్కడికి వచ్చాడు. అప్పుడు విజయ్ జానకమ్మ గారితో, అమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? ఇప్పటి వరకు ఇంకా మేల్కొనే ఉన్నావేంటి అని అడగగానే జానకమ్మ గారు ఏమి మాట్లాడకముందే వెంటనే సౌజన్య, ఇంత చలికి నా చేతులు కాళ్ళు ఎలా చల్లబడిపోయాయో చూడండి. అందుకే వంటగదిలో మిగతా పనంతా ఇప్పుడు నేనే పూర్తి చేస్తానని అత్తయ్య చెప్తున్నారు. సరే అత్తయ్య, మీ ఇష్టం, మీరే చేసేయండి, నాకెలాంటి సమస్య లేదు అని చెప్పగానే ఆ మాటలు విన్న జానకమ్మ గారు నిశ్శబ్దంగా నిలబడ్డారు. అమ్మా, చాలా బాగుంది. నువ్వు సౌజన్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు. తనకెప్పుడూ సహాయం చేయాలనే చూస్తూ ఉంటావు. సౌజన్యని నువ్వు కోడలుగా కాకుండా కూతుర్లానే చూస్తావు అన్నాడు విజయ్. ఆ తర్వాత జానకమ్మ గారు వంటగదిలోకి వెళ్ళి కిచెన్ అంతా శుభ్రం చేసే పనిలో పడ్డారు. విజయ్ ఇంకా సౌజన్య మాట్లాడుకుంటూనే ఉన్నారు. అప్పుడే డోర్ బెల్ మోగింది. విజయ్ ఎవరొచ్చుంటారబ్బా ఈ టైంలో అని అనుకోగానే సౌజన్య, ఇంకెవరొచ్చుంటారు? మీ అమ్మగారి బంధువులే అయ్యుంటారు. ఏ టైంలో అయినా సరే కొంచెం కూడా ఇబ్బంది పడతారేమోనన్న ఆలోచన కూడా ఉండదు ఈవిడ గారి బంధువులకి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తేనే నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను బయటకు వెళ్ళి డోర్ తీసే ప్రసక్తే లేదు, ముందే చెప్తున్నాను అంది సౌజన్య. సౌజన్య అత్తామామల ఇల్లు రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. అందుకే జానకమ్మ గారి తల్లిదండ్రుల వైపు బంధువులు కానీ, భర్త వైపు బంధువులు కానీ, లేదంటే పరిచయస్తులు, స్నేహితులు ఏ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలని రైల్వే స్టేషన్కి వచ్చినా, ట్రైన్లు క్యాన్సిల్ అయినా, లేట్ అయినా జానకమ్మ గారింటికి వచ్చేవారు. ఆ విషయం కూడా సౌజన్యకు అస్సలు నచ్చేది కాదు.
ఎవరింటికి వచ్చినా దానికి జానకమ్మ గారినే బాధ్యురాల్ని చేసి తిడుతూ ఉండేది సౌజన్య. జానకమ్మ గారిది చాలా మంచి స్వభావం. తన ఇంటికి ఎవ్వరొచ్చినా చాలా ప్రేమగా ఆప్యాయతగా పలకరించేవారు. అందుకే ఆవిడ పరిచయస్తులు, బంధువులు, స్నేహితులు ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి మొహమాటము లేకుండా జానకమ్మ గారింటికి వచ్చేవారు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు సౌజన్య? వాళ్ళు మా అమ్మ చుట్టాలయ్యి ఉంటారని ఎలా అంటావు? మీ అమ్మా నాన్నలు కూడా వచ్చుండొచ్చు కదా, ఒకవేళ మీ తల్లిదండ్రులే వచ్చుంటే అన్నాడు విజయ్. ఎంత వద్దు అనుకున్నా సౌజన్య బయటకు రావాల్సి వచ్చింది. సౌజన్య తలుపు తీసేలోపే విజయ్ కూడా బయటకొచ్చాడు. హాయ్ కుమార్ అంకుల్, మీరేంటి ఇంత రాత్రి సమయంలో ఇక్కడికొచ్చారు, అది కూడా మీ పిల్లలతో అన్నాడు విజయ్. కుమార్ గారితో మాట్లాడుతూనే విజయ్ సౌజన్యతో, సౌజన్య మేము ఇక్కడ ముంబైకి మారకముందు ఢిల్లీలో కుమార్ అంకుల్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం అని చెప్పాడు విజయ్. విజయ్ సైగ చేయడం వల్ల సౌజన్య ఆయనకి నమస్కారం పెట్టి యోగక్షేమాలు అడగాల్సి వచ్చింది. కుమార్ గారు సంకోచిస్తూ, క్షమించండి బాబు, ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. అయితే ఇంకా ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. బయటేమో దట్టమైన చలి, ఇంకా పొగమంచు. మేం వెళ్లాల్సిన కనెక్టింగ్ ట్రైను రేపు ఉదయం వస్తుంది. ముందుగా మేము హోటల్కే వెళ్ళాలి అని అనుకున్నాము. కానీ వయసులో ఉన్న 2 ఆడపిల్లలు ఉన్నారు. ఈ విషయం గురించి ఆలోచించి నేను హోటల్కి వెళ్ళలేకపోయాను. అప్పుడే జానకమ్మ గారు గుర్తొచ్చారు కాబట్టి మేము ఆలోచించకుండా మీ ఇంటికే వచ్చేసాము అని చెప్పగానే సౌజన్య తనలో తానే, ఆవిడకేంటి, ఎవ్వరొచ్చినా ఆమె ఏమీ చేయాల్సిన పని లేదు కాబట్టి ఆవిడకి ఎలాంటి కష్టమూ లేదు అనుకుంటూ ఉండగానే జానకమ్మ గారు వంటగది నుంచి బయటకొచ్చి, అయ్యో అన్నయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది మీ ఇల్లు అనుకోండి, మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా వస్తూ ఉండొచ్చు. ఇలాంటి సమస్యాత్మకమైన సమయంలో మీకు ఉపయోగపడడం కంటే మాకు ఇంకేం కావాలి? వయసులో ఉన్న 2 ఆడపిల్లలతో హోటల్లో ఉండడం సరైన పని కాదు. ఈ చలిలో రైల్వే స్టేషన్లో గడపడం కూడా అంత మంచిది కాదు. బయట ఇప్పుడు అసలు రోజులేం బాగోలేదు. వయసులో ఉన్న ఆడపిల్లలతో బయట ప్లాట్ఫామ్ మీద ఉంటే ఏం బాగుంటుంది? మీరు మంచి పనే చేశారు మీ పిల్లల్ని తీసుకుని ఇక్కడికొచ్చి అని అనగానే సౌజన్య, అవునవును, ఇది మా ఇల్లు కానే కాదు, ఇది ఒక హోటల్ అనుకోండి. జనాలు వస్తారు, ఉచితంగా తినేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ అందరికీ ఫ్రీ సర్వీసులు దొరుకుతాయి అంది వెటకారంగా. వెంటనే విజయ్ సౌజన్య చేతులు నొక్కుతూ, అంకుల్, సౌజన్య జోక్ చేస్తోంది, మీరు ముందుగా లోపలికి రండి, లోపలికి వచ్చి కూర్చోండి, మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పగానే కుమార్ గారు జానకమ్మ గారితో, అమ్మా జానకి, నువ్విప్పుడు మా కోసమేం హడావిడి పడిపోయి వంట చేయాల్సిన పని లేదు. మాకు అస్సలు ఆకలిగా లేదు. వీలైతే ఒక్క టీ చెయ్యి, చల్లగాల్లో వచ్చాం కదా, చలిగా అనిపిస్తుంది అన్నారు. వెంటనే సౌజన్య గట్టిగా చెప్పింది, టీ చేయడానికి ఇంట్లో పాలు ఉండాలి కదా, పాలు ఆల్రెడీ అయిపోయాయి, ఎలా చేయాలి అనగానే జానకమ్మ గారు, పర్వాలేదులే సౌజన్య, ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయి కదా, నేను లెమన్ టీ చేసిస్తాను. ఇంత రాత్రి టైంలో ఖాళీ కడుపుతో పడుకోవడం అంత మంచిది కాదులే. ఏదో ఒక లైట్ ఫుడ్, ఉప్మా లాంటిది ఏదైనా ఒక 10 నిమిషాల్లో తయారు చేసేస్తాను. మీరు తినేసి హాయిగా నిద్రపోదురు గాని. కాస్త రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేదేమైనా ఉంటే ఫ్రెష్ అవ్వండి అని జానకమ్మ గారు చెప్పగానే విజయ్ వాళ్ళని తీసుకెళ్లి వాళ్లకు గది చూపించాడు. జానకమ్మ గారు అక్కడే నిలబడి ఉన్నారు. వెంటనే సౌజన్య అత్తగారి చెయ్యి పట్టుకుని వంటగదిలోకి లాక్కెళ్ళి, అత్తయ్య, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అసలు ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుస్తుందా మీకు? ఎవరైనా అతిథులు వస్తే చాలు మీరు ఎగురుకుంటూ వచ్చి అందరి ముందు మీ మంచితనాన్ని భలే చూపిస్తారు. వాళ్ళకి ఆకలిగా లేదు, ఏమీ తినమని చెప్తూనే ఉంటే మీరేమో వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేసి పెడతానని చెప్తున్నారా? అసలు మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇప్పుడు టైం ఎంత అయిందో చూసారా? ఇప్పుడు వంటగదిలో వాళ్ళ కోసం చచ్చేటట్టు టిఫిన్లు ఎవరు రెడీ చేస్తారు? అయినా వాళ్ళు ఆకలిగా లేదు అని చెప్తున్నప్పుడు మీరు అంత బలవంతం చేయాల్సిన పనే వచ్చింది. మీ పేరు చెప్పుకొని మీకు తెలిసిన వాళ్ళందరూ మా మీద వచ్చి పడుతున్నారు. ఇప్పటికే మీ భారాన్ని మేము మోస్తున్నాము, ఇంకా మీ చుట్టాలు, స్నేహితులు అంటూ ఎవరు పడితే వాళ్ళు వస్తే మేమెక్కడ భరించాలి అనగానే జానకమ్మ గారు, అమ్మ సౌజన్య, అలా అనొద్దు. వాళ్ళు మనల్ని సొంత మనుషులుగా భావించి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు.
ఎవరింటికైనా ఎవరైనా అలా వెళ్ళలేరు కదా. వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంటికొచ్చిన అతిథుల్ని అగౌరవపరచడం మంచిది కాదు. ఆ విషయం గురించి కాస్త ఆలోచించు అనగానే సౌజన్య, ఇప్పుడు ఏమైంది? వాళ్ళొక్క పూట ఆకలితో ఉండకూడదా? మీరు వాళ్ళ గురించి అంత జాలి చూపించాల్సిన పనేం వచ్చింది? గుర్తుంచుకోండి, ఈరోజు మీ స్నేహితులకి మర్యాదలు చేసిన దానికి ప్రతిఫలంగా రేపు మీరు ఒక పూట భోజనం మానేయాలి. ఇప్పుడు నా మొహం ఏం చూస్తున్నారు? ఇప్పుడు నేనేమీ చేయలేను. గబగబా వంటగదిలోకి వెళ్ళి ఉప్మా కోసం కూరగాయలు మీరే కట్ చేసుకోండి. ఆ తర్వాత ఉప్మా కూడా మీరే చేసుకోండి. నేను ఊరికే అక్కడ నిలబడతాను అంతే అని చెప్పగానే జానకమ్మ గారు గబగబా కూరగాయలు కట్ చేసి ఉప్మా రెడీ చేశారు. వెంటనే ప్లేట్లలో పెట్టుకొని గదిలోకి తీసుకెళ్లి కుమార్ గారికి ఆయన 2 కూతుర్లకి ఇచ్చి వాళ్ళు తినే వరకు అక్కడే కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ యోగక్షేమాల గురించి, ఇంకా ఢిల్లీ విశేషాల గురించి, ఇరుగు పొరుగు వాళ్ళందరి గురించి క్షేమ సమాచారాలు అడుగుతూ జానకమ్మ గారు కాసేపు అక్కడే ఉన్నారు. కాసేపటి తర్వాత సౌమ్య జానకమ్మ గారితో మాట్లాడుతూ, మీరు చాలా చలిగా ఉందన్నారు ఇందాక. ఇప్పుడు మీ చుట్టాలు వచ్చేసరికి ఒళ్ళు తెలియకుండా ఈ చలిలో మీరే వంటలు చేసేశారు. ఇక ఆ పాత్రలు కూడా కడిగేయండి, పనైపోతుంది అని చెప్పింది. అప్పుడే టిఫిన్ ప్లేట్లు పెట్టడానికి వంటగదిలోకి వస్తున్న కుమార్ గారి 2 కూతుర్లు ఆ సంఘటనను చూసి జానకమ్మ గారి గిన్నెలు కడగడం చూసి, అమ్మా మీరెందుకు ఈ టైంలో గిన్నెలు కడుగుతున్నారు? బయట ఎంత చల్లగా ఉందో చూడండి. ఈ వయసులో అంత చల్లని నీళ్లతో పాత్రలు కడగడం మీకు అంత మంచిది కాదు. మీరు తప్పుకోండి, మేం కడుగుతాం గిన్నెలన్నీ అంటూ జానకమ్మ గారిని పక్కన కూర్చోబెట్టి పాత్రలు కడగడానికి వచ్చారు. జానకమ్మ గారు ఆ విషయం చూసి ఆశ్చర్యపోయారు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఇంటికొచ్చిన అతిథులు, మీరు పనిచేయడం ఏంటి? మీరెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకోండి అని జానకమ్మ గారు చెప్పగానే వాళ్ళిద్దరూ లేదు లేదా ఆంటీ, మీరు చాలా అలసిపోయి ఉంటారు, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని చెప్పగానే జానకమ్మ గారికి అంతా అర్థమైంది. ఆవిడ తిరస్కరిస్తూనే ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఆవిడ్ని బలవంతంగా ఒప్పించి పాత్రలన్నీ కడిగారు. వెళ్ళేటప్పుడు సౌజన్య జానకమ్మ గారి చేతులు గట్టిగా నొక్కుతూ, ఉదయాన్నే లేచి అందరికీ టీ ఇంకా టిఫిన్ రెడీ చేయండి. వాళ్ళ ముందు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకండి, లేదంటే అందరి ముందు పరువంతా పోతుంది. వాళ్ళు టిఫిన్ చేస్తే గాని ఉదయాన్నే వెళ్ళేటట్టుగా లేరు. మీరందరికీ ఆతిథ్యం ఇచ్చే గొప్ప వ్యక్తి కదా, ఊళ్ళో వాళ్ళందరికీ మీరే బంధువులాయే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఉదయాన్నే లేచి జానకమ్మ గారు అందరి కోసం టిఫిన్ రెడీ చేశారు. ఎవ్వరూ లేవకముందే సౌజన్య వంటగదిలోకి వచ్చి, మీరు టిఫిన్ రెడీ చేసేసారా? ఇప్పుడు మీరు వెళ్ళండి, అందరికీ నేను టిఫిన్ వడ్డిస్తాను అని చెప్పింది. ఈ లోపుగానే కుమార్ గారు ఇంకా ఆయన 2 కూతుళ్ళు రెడీ అయ్యి బయటకొచ్చారు. సౌజన్య వాళ్ళ ముగ్గురికి, విజయ్కి టిఫిన్ వడ్డించింది. వాళ్ళు టిఫిన్ చేసేసి సౌజన్యని ఆశీర్వదించి వాళ్ళ కనెక్టింగ్ ట్రైన్కి టైం అవ్వడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రేమ అభిమానం చూసి జానకమ్మ గారికి పాత రోజులు గుర్తొచ్చాయి. జానకమ్మ గారి భర్త రాఘవయ్య గారిది చాలా మంచి స్వభావం కాబట్టి ఇరుగు పొరుగు వాళ్ళందరూ జానకమ్మ గారిని చాలా గౌరవించేవారు. జానకమ్మ గారింటికి ఎప్పుడూ అతిథులు రావడం, లేదంటే ఎవరో ఒకరు స్నేహితులు బంధువులు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరగకుండా ఒక్కరోజు కూడా గడిచేది కాదు. సమయం అలాగే గడిచిపోతూ వచ్చింది. ఎవరొచ్చినా ఎవరి తరపు బంధువులైనా సరే జానకమ్మ గారు చాలా ప్రేమగా ఆదరంగా చూసుకునేవాళ్ళు వాళ్ళందరినీ. ఆవిడ మెల్లమెల్లగా రోజులు గడుస్తూ ఉండగానే జానకమ్మ గారి కొడుకు విజయ్ వివాహం జరిగి సౌజన్య ఇంటి కోడలుగా వచ్చింది. 1 సంవత్సరం అంతా బాగానే ఉంది. ఆ తర్వాత రాఘవయ్య గారు హఠాత్తుగా మరణించడంతో ఆ ఇంటి పరిస్థితులు మారిపోయాయి. విజయ్ కొన్ని రోజుల తర్వాత బెంగళూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. జానకమ్మ గారు కూడా కొడుకు కోడలతో కలిసి జీవించడం ప్రారంభించారు. ఆవిడ కూడా కొడుకు కోడలతో కలిసి బెంగళూరుకు వెళ్ళిపోయారు. కానీ కాలం గడిచే కొద్దీ సౌజన్య ప్రవర్తన మెల్లమెల్లగా మారుతూ వచ్చింది. వర్షం పడే ముందు ఆకాశంలో చీకటి మేఘాలు కమ్ముకున్నట్టుగా సౌజన్య ప్రవర్తన కూడా మారిపోయింది. సౌజన్యకి తన అత్తగారితో కలిసి ఉండటం అస్సలు ఇష్టం లేదు.
సౌజన్య తన గురించి మాత్రమే ఆలోచించుకుంటుంది. ఒకరోజు విజయ్ సౌజన్యతో, నీ చేతులు ఎందుకు అలా ముడుచుకుపోతున్నాయి, అసలు ఏం జరిగింది అని అడగగానే సౌజన్య, పాత్రలు కడగడం వల్ల నా చేతులు అలా అయిపోతున్నాయి అని చెప్పి, తర్వాత రోజు నుంచి సౌజన్య తన చేతులు నీళ్ళల్లో తడిపే పని ఏది చేయలేదు. చేతులు ఎలా ముడుచుకుపోతున్నాయి కాబట్టి నీళ్లలో పని చేయొద్దని విజయ్ చెప్తున్నాడు అంటూ జానకమ్మ గారి చేతనే అన్ని పనులు చేయించుకునేది. ఒకరోజు రాఘవయ్య గారి ఫోటోను చూస్తూ జానకమ్మ గారు ఏడుస్తూ, నన్ను ఇలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు తీసుకొచ్చారు, కొడుకు కోడలు బాగుంటే వృద్ధాప్యంలో ఎలాంటి సమస్య ఉండదు, మనకు తెలియకుండానే వృద్ధాప్యం గడిచిపోతుంది, కానీ ఇక్కడ నేను పూర్తిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పగలు రాత్రి అనే తేడా లేకుండా జనంతో చుట్టుముట్టిన ఈ చోటు ఈ రోజు ఒంటరితనంతో నన్ను చంపేస్తుంది. నా సొంత ఇంట్లోనే నేను ఈ రోజు ఖైదీగా మారిపోయాను అనుకున్నారు జానకమ్మ గారు. కొన్ని రోజులు బెంగళూరులో ఉద్యోగం చేసిన తర్వాత విజయ్కి మళ్ళీ ముంబైకే ట్రాన్స్ఫర్ అయిపోయింది. మళ్ళీ విజయ్, సౌజన్య, ఇంకా జానకమ్మ గారు, రాఘవయ్య గారు, జానకమ్మ గారు ఎంతో సంతోషంగా గడిపిన వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళిపోయారు. అక్కడే ఉండడం మొదలుపెట్టారు. కానీ జానకమ్మ గారికి ఆ ఇంట్లో మునుపటిలాగా సంతోషంగా లేదు. ఏదో జైల్లో ఉన్నట్టుగా ఆవిడ ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంది. తనతో ప్రేమగా మాట్లాడే దిక్కు లేక అల్లాడిపోతుంది. ఒకరోజు సాయంత్రం జానకమ్మ గారు రాఘవయ్య గారి ఫోటో ఎదురుగా కూర్చొని తన గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నప్పుడు సౌజన్యకి ఏడుపు శబ్దం వినిపించి జానకమ్మ గారి గదిలోకి వెళ్ళింది. అత్తయ్య గారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఇలా సాయంత్రం సమయంలో ఏడవడం ఇంటికి అంత మంచిది కాదు, లేవండి, ఏడుస్తూ కూర్చుంటే మీ బాధ ఎక్కువ అవుతుంది, ఈ వయసులో మీరు కాస్త దేవుని సన్నిధిలో గడపండి, కాసేపు అలా గుడికెళ్ళొస్తే మీ మనసు తేలిక పడుతుంది, ఇంటి పనులన్నీ చేస్తే అప్పుడు మామయ్య గారిని గుర్తు చేసుకోవడానికి కూడా మీకు తీరుకుండదు అని చెప్పింది సౌజన్య. ఇక అది జానకమ్మ గారికి రోజువారీ విషయంగా మారిపోయింది. రోజంతా జానకమ్మ గారి ఇంటి పనులన్నీ చేసేవారు. సౌజన్యకు వంటగదిలో వీలైనంత సహాయం చేసేవారు. తన సొంత ఇంట్లో సొంత ఊర్లో ఉంటున్న జానకమ్మ గారు ఇరుగు పొరుగు వాళ్లతో కాసేపు మాట్లాడితే సౌజన్యకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాళ్లతో వీళ్లతో మాట్లాడడం వల్ల ఏ సహాయానికైనా వాళ్ళు తమ ఇంటికి వస్తారని సౌజన్య భయపడిపోయేది. అంతేకాకుండా ఎవ్వరితోనూ మాట్లాడకుండా అత్తగారిని కట్టడి చేయడం మొదలుపెట్టింది. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ ఉండగానే సౌజన్య అత్తయ్య అని పిలిచిన పిలుపుకి ఉలిక్కిపడి జానకమ్మ గారు గతం నుంచి బయటకొచ్చారు. ఏం ఆలోచిస్తున్నారు మీరు, తొందరగా రండి, ఇంటి పనులు మొదలు పెట్టండి, మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది కదా, మీ బంధువులకు టిఫిన్ పెట్టి పంపించేసరికి ఇంటి పని అంతా అయిపోయింది అని అనుకుంటున్నారా, మీ అబ్బాయికి లంచ్ బాక్స్ కోసం నేను వంట చేయాలి కదా, నాకు కావలసిన కూరగాయలన్నీ కట్ చేసి ఇచ్చి మీరు వెళ్ళి రూమ్లో బెడ్షీట్లు మార్చండి, బాత్రూంలో ఉన్న బట్టలన్నీ ఉతికి ఆరబెట్టండి, మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు ఊడ్చి తుడిచేయండి అని చెప్పింది సౌజన్య. జానకమ్మ గారు మౌనంగా కోడలు చెప్పిన పనులన్నీ చేసేశారు. ఒకరోజు సౌజన్యకి తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి సౌజన్య చాలా కంగారు పడిపోతుంది. దాంతో జానకమ్మ గారు, అమ్మా సౌజన్య, ఏమైంది, చాలాసేపటి నుంచి నువ్వు చాలా కంగారు పడుతున్నట్టున్నావు, నీ మొహంలో చాలా బాధ కనిపిస్తుంది, ఏం జరిగిందో చెప్పమని సౌజన్యను అడగగానే సౌజన్య, అదేం లేదత్తయ్య, వదిలేయండి, మీకు చెప్పినా ఉపయోగం ఏమీ ఉండదు, మీరు నా సమస్యను పరిష్కరించలేరు అని చెప్పగానే జానకమ్మ గారు, ఏమైందమ్మా, ఒక్కసారి చెప్పు, నాకేమైనా కుదిరితే సహాయం చేస్తాను, నాతో విషయం చెప్పడం వల్ల నష్టమైతే ఏం లేదు కదా అని జానకమ్మ గారు అడగగానే సౌజన్య, మా నాన్నని ఒక వారం రోజుల పాటు ఆఫీస్ పని కోసం ఢిల్లీకి కాన్ఫరెన్స్కి పంపిస్తున్నారట, ఆఫీస్ వాళ్ళు హోటల్ బుక్ చేస్తున్నారు, కానీ మా నాన్నకి బయట ఫుడ్ అస్సలు పడదు, మా నాన్నకి హై బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది, హోటల్ ఫుడ్ తింటే బీపీ ఇంకా పెరుగుతుంది, మా అమ్మ కూడా మా నాన్నగారి ఆరోగ్యం గురించే చాలా ఆందోళన పడుతుంది, కానీ ఆఫీస్ పని వెళ్ళి తీరడం అవసరం, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అనగానే జానకమ్మ గారు, ఇంత చిన్న విషయానికే నువ్వు అంత బాధపడవలసిన అవసరం ఏమొచ్చింది, దీనికోసమేనా ఇంత కంగారు పడిపోతున్నావు,
కొన్ని నెలల క్రితం మన ఇంటికి కుమార్ గారు వచ్చారు, నీకు గుర్తుందా? వాళ్ళు ఢిల్లీలోనే కదా ఉంటున్నారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, వాళ్ళ ఇంట్లోనే మీ నాన్నగారికి భోజనం ఏర్పాట్లు చేస్తారు అని చెప్పగానే ఆ రోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో వచ్చారే వాళ్లే కదా అంటూ సౌజన్య ఆశ్చర్యంగా అడిగింది. వెంటనే జానకమ్మ గారు అవునవును వాళ్లే అని చెప్పగానే సౌజన్య ఏదో ఒక రోజైతే పర్వాలేదు, కానీ మా నాన్న కూడా ఒక వారం రోజులు ఉండాలి కదా. ఎవరైనా ముక్కు మొహం తెలియని వ్యక్తికి తమ ఇంట్లో పెట్టుకుని ఎందుకు భోజనం పెడతారు అని చెప్పగానే జానకమ్మ గారు మాట్లాడుతూ, వాళ్ళు మనకి ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా మంచివాళ్ళు. వాళ్ళకి సంబంధాలని ఎలా కొనసాగించాలో ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు. ఈ తరం పిల్లల్లాగా కాదు. ఎందుకంటే అందరూ ఇలాంటి విషయాల్లో లాభ నష్టాలని చూస్తూ ఉంటే సంబంధాలు ఎలా కొనసాగుతాయి? మీ జనరేషన్ వాళ్ళకి ఎవరి స్వార్థం వాళ్ళకే ముఖ్యం. ఇంకొకరికి సహాయం చేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. కానీ మా జనరేషన్ మనుషులు అలా కాదు. సంబంధాలకి, బాంధవ్యాలకి, స్నేహాలకి వాళ్ళు చాలా విలువిస్తారు. వాళ్ళు కూడా మన ఇంట్లో సభ్యుల్లాగానే. నేను ఇప్పుడే ఫోన్ చేసి కుమార్ గారితో మాట్లాడతాను. కుమార్ గారి భార్య సుశీల గారు కూడా చాలా మంచివారు. నేను ముందు ఆవిడతో మాట్లాడి మీ నాన్నగారి గురించి విషయం అంతా చెప్తాను అని చెప్పగానే తన అత్తగారు తన తండ్రి కోసం ఇంత సహాయం చేయడం చూసి సౌజన్య ఆశ్చర్యపోయింది. అప్పుడు వెంటనే సౌజన్య తన తల్లి యామినికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పింది. ఈ ఇబ్బంది నుంచి తన అత్తగారు ఎలాగైనా వాళ్ళని బయటపడేయగలరని ధైర్యంగా మా అత్తయ్య గారు నాన్న కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని తన తల్లితో చెప్పేసింది. వెంటనే ఆవిడ, మీ అత్తగారు మనకేదో సహాయం చేస్తున్నారని నువ్వు అంతలా చంకలు గుద్దుకోవాల్సిన పనేమీ లేదు. మీ అత్తగారికి తెలిసిన వాళ్ళందరూ బంధువులమని, స్నేహితులమని మీ ఇంటి మీద పడితే వాళ్ళందరికీ వండి వడ్డించేది స్వయంగా నా కూతురే కదా. కాబట్టి ఆవిడ నీకు ఇలా ఉపకారం చేస్తుందనుకో. ఇందులో ఆవిడ చేసేది ఏమీ లేదు. ఇంకా నువ్వే వాళ్ళ బంధువులకి చాలా చేశావు అని చెప్పగానే సౌజన్య, నువ్వు చెప్పిందే నిజమే మమ్మీ. ఇంతసేపటి నుంచి నేను ఈ విషయం అస్సలు ఆలోచించలేదు. అత్తయ్య గారు నాకేదో ఫేవర్ చేసేస్తున్నారని ఫీల్ అయిపోయాను అంది సౌజన్య. జానకమ్మ గారు కుమార్ గారికి ఫోన్ చేసి తన భార్య సుశీలమ్మ గారితో తన సమస్య అంతా పంచుకుంది. సుశీలమ్మ గారు, వదినా, మీరు మమ్మల్ని ఇలా దూరం చేసి మాట్లాడకండి. మేమిక్కడుంటే ఆయనకు హోటల్లో ఉండాల్సిన అవసరం ఏముంది? మీరు వెంటనే ఆయనతో మాట్లాడండి. ఢిల్లీలో ఉన్నంత కాలం మా ఇంట్లోనే ఉంటారు. ఆయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాఘవయ్య అన్నయ్య మా కోసం ఎన్ని చేశారు. ఆయన చేసిన సహాయాలని మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీరు వాళ్ళ నెంబర్ మాకిస్తే చాలు, మేము ముందే ఆయనతో మాట్లాడతాం. మీరేం బాధపడొద్దు, భయపడొద్దు అనగానే జానకమ్మ గారు సుశీలమ్మ గారికి కృతజ్ఞతలు చెప్పారు. అయ్యో ఊరుకో వదిన, మనలో మనకి థ్యాంక్స్లేంటి వదిన గారు. ఇది ఇప్పుడు మేము చేయగలిగిన సహాయం. మీరు సహాయం చేయగలిగినప్పుడు ఎవరికైనా సహాయం చేయడానికి ముందే ఉంటారు కదా. అలాంటిది మీకు సహాయం చేయడానికి ఎవరు వెనకడతారు చెప్పండి అని చెప్పగానే జానకమ్మ గారు వెంటనే సౌజన్య వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ని కుమార్ గారికి ఇచ్చింది. వెంటనే జానకమ్మ గారు, అమ్మ సౌజన్య, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. మీ నాన్నకు అక్కడ ఢిల్లీలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడేశాను. వాళ్ళు వారం రోజులు మీ నాన్నని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పారు. మీ పనికి అయిపోయినట్టే అని చెప్పగానే సౌజన్య తల్లి చెప్పిన మాటలకు ప్రభావితురాలయ్యి, మీరు నాకేమీ అంత పెద్ద సహాయం ఏం చేయలేదు. మన ఇంటికి మీ బంధువులందరూ వచ్చినప్పుడు వాళ్ళని ఎవరు చూసుకుంటున్నారు? నేనే కదా. అలాంటప్పుడు నాకింత చిన్న సహాయం కూడా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంటూ జానకమ్మ గారి మొహంలోకి చూస్తూ సౌజన్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోడలికి కొంచెం కూడా కృతజ్ఞత తెలియదు అనుకున్నారు జానకమ్మ గారు. కానీ కోడల్ని సరైన దారిలోకి తీసుకురావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అని జానకమ్మ గారు ఆలోచించారు. మరుసటి రోజు సాయంత్రం విజయ్ ఇంట్లోనే ఉన్నప్పుడు జానకమ్మ గారు కొడుకు విజయ్తో, బాబు విజయ్, వాతావరణం బాగా చల్లగా ఉంది. నా కాళ్ళు చేతులు చాలా నొప్పులుగా ఉన్నాయి. అస్సలు కాళ్ళు చేతులు కదిలించలేకపోతున్నాను. నడవను కూడా నడవలేకపోతున్నాను.
ఈ రోజు కొంచెం నా చేతులకి కాళ్ళకి మసాజ్ చేయమని కోడలతో చెప్తావా అని అడగగానే అప్పుడే సౌజన్య అక్కడికి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మీ కాళ్ళు చేతులకి మసాజ్ చెయ్యాలా? మీకేమైనా పిచ్చి పట్టలేదు కదా అనగానే వెంటనే విజయ్, ఏం మాట్లాడుతున్నావు సౌజన్య? నువ్వు మా అమ్మతో అలాగేనా మాట్లాడేది? కొంచెమైనా గౌరవం మర్యాద కూడా లేకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే జానకమ్మ గారు, బాబు విజయ్, ఇదేం మొదటిసారి కాదు. కోడలు నాతో రోజు ఇలాగే ప్రవర్తిస్తుంది. ఈ రోజు ఇది నాకు కొత్త ఏం కాదు. మీ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇలాంటివన్నీ మామూలైపోయాయి. కానీ ఇన్ని రోజులు నేను మౌనంగా ఉండిపోయాను. ఈ రోజు కాకపోతే రేపైనా నా కోడలికి సంబంధ బాంధవ్యాల విలువలు తెలుస్తాయేమో అనుకున్నాను. కానీ కోడలు సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కాకుండా లాభాలు, నష్టాలు మాత్రమే చూస్తుంది. తనకి ఎంత లాభం వస్తుందో చూసుకొని మాత్రమే ఎవరితో అయినా సంబంధాన్ని మెయింటైన్ చేస్తుంది. కానీ ఇలాంటివన్నీ తను ఎక్కడి నుంచి నేర్చుకుందో నాకు కూడా తెలుసు. కానీ ఈ రోజు నేను ఇక దీన్ని భరించలేను. ఇక నుంచి మీరు విడిగా ఉంటే మంచిదేమో అని నేను అనుకుంటున్నాను అనగానే సౌజన్య, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు? అసలు మీ ఉద్దేశం ఏమిటి? వేరే ఉండడం ఏమిటి? మీకేదైనా సమస్య ఉంటే మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంది సౌజన్య. ఆ మాటలకి జానకమ్మ గారి సహనం నశించింది. అప్పుడు జానకమ్మ గారు సౌజన్యతో, చాలా కాలంగా నిన్ను నా కోడల్లా కాకుండా కూతురులాగా ప్రేమగా చూసుకుంటున్నాను. కానీ నువ్వు ఎప్పుడూ నీ హద్దులు దాటుతూనే ఉన్నావు. నీ ఇష్టం వచ్చినట్టు గౌరవం మర్యాద లేకుండా నువ్వు నాతో మాట్లాడుతున్నావు. అత్తగారు అని కూడా విలువ ఇవ్వడం లేదు. నువ్వు నాకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. నీతో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటున్నావా నువ్వు? ఈ ఇల్లేమి నువ్వు కట్నంగా తీసుకురాలేదు, లేదంటే నీ భర్త కష్టపడేమి ఇంటిని కొనలేదు. ఈ ఇల్లు నాది, నా భర్తది అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. నా భర్త స్వయంగా డబ్బులు కూడబెట్టి రూపాయి దాచిపెట్టి ఇటుక పేర్చి ఇంటిని కొన్నారు. ఈ ఇంటికి నెలకి సరిపడా సరుకులన్నీ మీ మామయ్య గారి పెన్షన్ డబ్బులతోనే వస్తున్నాయి. కొడుకు మంచివాడైతే కోడలు చెడ్డది కానే కాదని ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని. కానీ నా కొడుకు మంచితనాన్ని కూడా నువ్వు ఉపయోగించుకుంటున్నావు. నా కొడుకు ముందు నాతో మంచిగా ఉన్నట్టే నటిస్తూ నన్ను ఎంతలా అవమానిస్తున్నావో అన్నారు జానకమ్మ గారు. వెంటనే విజయ్, అమ్మా ఇంత జరుగుతుంటే ఇంట్లో నువ్వు నాకెందుకు చెప్పలేదు అనగానే జానకమ్మ గారు, బాబు విజయ్, నా వల్ల మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు రాకూడదని నేను ఆలోచించాను. మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఏ సమస్య అయినా నేరుగా పరిష్కరించలేనప్పుడు ఎవరైనా వంకరగానే ప్రవర్తించాలి. ఇక నుంచి నీ భార్య ఈ ఇంట్లో ఉండాలనుకుంటే ఆమె తన పరిమితుల్లోనే ఉండాలి. లేదంటే మీరిద్దరూ ఇంటిని విడిచిపెట్టి మీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోవచ్చు. నాకు ఏది తినాలని తాగాలని ఉంటే దాన్నే నేను ఏర్పాటు చేసుకుంటాను. నేను ఎవ్వరికీ భారంగా ఏం బ్రతకడం లేదు. నా భర్త చనిపోయాక నాకు పెన్షన్ డబ్బులు బాగానే వస్తున్నాయి. మీ డబ్బులతో నన్నేం పోషించడం లేదు మీరు. నాకు ఇంట్లో గౌరవం మర్యాద కావాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా నాతో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఇంక నుంచి నేను ఊరుకునే ప్రసక్తే లేదు. మీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే, ఇబ్బందిగా ఉంటే ఈ ఇంటి నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పగానే విజయ్ తన తల్లి వైపు నిలబడి, అమ్మా, నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను నీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను. సౌజన్యకి నీతో కలిసి ఉండడానికి ఏమైనా సమస్య ఉంటే తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోవచ్చు. నేను వెంటనే తన తండ్రికి కూడా ఫోన్ చేసి పిలిపిస్తాను అని చెప్పగానే సౌజన్య భయపడిపోయి విజయ్కి క్షమాపణలు చెప్పడం ప్రారంభించింది. నాన్నతో ఏమీ చెప్పొద్దు విజయ్, ఆయన ఆరోగ్యం అసలే బాగోలేదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నారు. అక్కడున్న ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పి అనవసరంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం అవసరమా? అత్తయ్య గారు, మీకు అన్నీ తెలుసు కదా, అలాంటప్పుడు మీరు ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు అనగానే జానకమ్మ గారు, నేనెందుకు నీకోసం ఏదైనా చెయ్యాలి? ఎంత చేసినా నాకేం వస్తుంది? నేను నిన్ను ఎంత మంచిగా చూసుకున్నా, ఎంత ప్రేమించినా నేను నీ కన్న తల్లిని కాలేను కదా. మీ అమ్మ ఏం చెప్తే అదే నమ్ముతావు నువ్వు అన్నారు జానకమ్మ గారు. అప్పుడు సౌజన్య వెంటనే, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు మీరు? మీ అబ్బాయి కూడా ఈ రోజు మీ వైపే నిలబడ్డాడు కదా, మీరు ఏం చెప్పినా తను అంగీకరిస్తాడు కదా అంటూ విజయ్తో, విజయ్, నువ్వు ఇంకా పాలు తాగే పిల్లాడివా?
అమ్మా అమ్మా అంటూ మీ అమ్మ వెనకాలే తిరుగుతున్నావు అనగానే విజయ్ సౌజన్యతో, నీకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు. నేను మా అమ్మ దగ్గర నుంచి విడిపోలేను. ఎందుకంటే మా అమ్మ నా కోసం ఎంతో చేసింది. అంతేకాకుండా ఇక్కడ మా అమ్మ తప్పు లేదని నాకు తెలుసు. ఒకవేళ మా అమ్మ తప్పు ఉండి ఉంటే నేను ఆలోచించేవాడినేమో. ఈ విషయాలన్నింటిలో నీదే తప్పు. మా అమ్మ ఎప్పుడూ లాభనష్టాలని పరిగణలోకి తీసుకుని సంబంధాలు కొనసాగించలేదు. అలా చేసుంటే మన దగ్గరికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. మా అమ్మ ప్రవర్తన వల్లే మా ఇంటికి చుట్టాలు, బంధువులు అంటూ ఎవరో ఒకరు ఎప్పుడూ వస్తూనే ఉంటున్నారు. నువ్వు చూస్తూనే ఉంటున్నావు కదా, మా అమ్మ తన ప్రవర్తనతో ఎంతమందిని తన సొంతం చేసుకుందో, ఎంతమందిని తన సొంత వాళ్ళని చేసుకుందో. కనీసం నువ్వు నీ ప్రవర్తనతో ఇంట్లో మనుషుల్ని కూడా నీ సొంతం చేసుకోలేకపోయావు. మీ అత్తగారిని కూడా మీ సొంత మనిషిగా చేసుకోలేకపోయావు. ఆలోచించు, నిన్ను నా భార్య అని చెప్పుకోవడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పాడు విజయ్. అప్పుడే సౌజన్య తండ్రి ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. అమ్మా సౌజన్య, మీ అత్తగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కూడా ఆవిడ చేసిన మేలుని నేను జీవితంలో మర్చిపోలేను. ఆవిడ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ వారం రోజుల్లో మీ అత్తగారి మంచిదనం గురించి కుమార్ గారి ఫ్యామిలీ నుంచి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. నేనెవరో వాళ్ళకి కనీసం ముక్కు మొహం తెలియకపోయినా సరే నన్ను వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. ఈరోజు అలాంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇదంతా మీ అత్తగారి గొప్పతనమే. ఆవిడ తన మన అని లేకుండా, ఎలాంటి స్వార్థము లేకుండా అందరినీ ఆదరించేది. ఎవ్వరికైనా తను చేయగలిగిన సహాయం చేసేది. మీ అత్తామామలు ఎంత మంచి వ్యక్తులో వాళ్ళ ద్వారానే నేను తెలుసుకున్నాను. మీ అత్తగారు చెప్పిన ఒక్క మాటకి లోబడి వాళ్ళు నన్ను సొంత కుటుంబ సభ్యుల్లాగా భావించి చూసుకున్నారు అని చెప్పగానే సౌజన్య కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. సౌజన్య కూడా తన తప్పును గ్రహించింది. అత్తగారి పాదాలు పట్టుకొని, అత్తయ్య గారు, నేను మీతో చాలా దారుణంగా ప్రవర్తించాను. అయితే సంబంధ బాంధవ్యాలు నిజంగా లాభనష్టాలపై ఆధారపడి ఉండవని మీరు నిరూపించి చూపించారు అనగానే జానకమ్మ గారు, అమ్మా సౌజన్య, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మన మంచితనం ఎప్పుడూ ఎక్కడా వృధాగా పోదు. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యాలి. మనం చేయగలిగిందైతే చేయకుండా అస్సలు ఉండకూడదు. సరే, ఈ విషయాలన్నీ వెంటనే మీ అమ్మకి ఫోన్ చేసి మీ నాన్న క్షేమంగా ఉన్నారని చెప్పు అంటూ జానకమ్మ గారు సౌజన్యతో చెప్పారు. వెంటనే సౌజన్య తన తల్లికి ఫోన్ చేసింది. యామిని గారు కూడా ఆ రోజు సాయంత్రం కూతురింటికొచ్చారు. యామిని గారు కూతురుతో డైరెక్ట్గా ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు సౌజన్య, లేదు లేదమ్మా, నీ ఆలోచన పూర్తిగా తప్పు. మనం ఎవ్వరి కోసమైనా ఏమైనా చేయకపోతే ఇతరుల నుంచి ఎలా ఆశించగలను? ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడూ నాన్నగారి కుటుంబ సభ్యుల్ని కానీ, స్నేహితుల్ని కానీ, బంధువుల్ని కానీ మన ఇంటికే రానివ్వలేదు. మనకు తెలిసిన వాళ్ళు, బంధువులు అయ్యేవాళ్ళు ఢిల్లీలో ఎంతో మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళెవ్వరూ ఇలాంటి పరిస్థితుల్లో మనకి సహాయం చేయలేదు. కానీ మా అత్తగారు ఒక్క ఫోన్ కాల్తో మన ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేశారు. మా అత్తగారిని చూసి నేర్చుకోమ్మా నువ్వు. మనం అందరితో మంచిగా ఉన్నప్పుడే అందరూ మనతో కూడా మంచిగా ఉంటారు. మా అత్తగారి మంచితనం, దయాగుణం వల్లే ఈ ఇల్లంతా నడుస్తుంది. ఆవిడ తన మంచితనంతో ఎంతో మంది సొంత మనుషుల్ని సంపాదించుకుంది. ఇంక నుంచి నేను కూడా ఆవిడ నుంచి ఇలాంటి లక్షణాలు నేర్చుకోవాలి. నేను కూడా సొంతం అనుకునే మనుషుల్ని సంపాదించుకోవాలి. ఎవరి అవసరం ఎప్పుడొస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సహాయం చేస్తే, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా తిరిగి సహాయం చేస్తారు అనుకుంది సౌజన్య. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.